గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అదే పందాను మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించే కుట్ర చేస్తోందని తెలంగాణ బీసీ జాక్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ సైఫాబాద్లోని బీసీ జాక్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాజుల మాట్లాడారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్, జ్యోతిబా పూలే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం కలిసి వచ్చే బీసీ సంఘాలను కలుపుకొని సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. అవసరమైతే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని కూడా అన్నారు. 56.36% బీసీల జనాభా అని తేలింది. ఒకవేళ మీరు 56.36% అని బీసీల లెక్కలు అనుకున్నా, బీసీలకు న్యాయబద్ధంగా జనాభా దామాష ప్రకారం 68 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు రావాలి. 68 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు రావాలి. కానీ రాలే. ఇప్పుడు కేటాయించింది మున్సిపల్ చైర్మన్లలో 38%. 38% అంటే కేవలం 31%. 31%లో కేవలం 38 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు కేటాయించారు. అంటే 42% చూసుకున్నా కూడా ఇవాళ బీసీలు 14 మున్సిపల్ చైర్మన్లు నష్టపోయారు. మీరు ఇచ్చేటువంటి ఈ మున్సిపల్ నోటిఫికేషన్ ద్వారా 42% చూసుకున్నా, దరిద్రానికి కానీ దరిద్రం 42%